నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి, కానీ ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా కాలయాపన సాగుతూనే ఉంది. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు విజయ్ తన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ నిలిచినప్పటికీ కూడా అవసరమైనటువంటి మెజారిటీ మార్కుకు చేరుకోని నేపథ్యంలో మిగతా ఆ నంబర్స్కి సంబంధించి మిగతా పార్టీలకు సంబంధించి లేదా ఆయనకు ఉన్నటువంటి నంబర్స్ 118 మ్యాజిక్ ఫిగర్కి తగ్గట్టుగా మిగతా పార్టీల నుంచి కూడా ఆ మెజారిటీని ప్రూవ్ చేసుకునే విధంగా లెటర్స్ తీసుకొని రమ్మని గవర్నర్ చెప్పడంతో ఈ ప్రభుత్వ ఏర్పాటు ఇంకా తాత్సారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు చాలా మంది మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ఎమోషనల్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పొలిటికల్గా రాజకీయ విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ కార్యాలయానికి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు అంటారా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి బాధ్యతలు అంటారా ఏంటి, అండ్ టెక్నికాలిటీస్ గురించి కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేయబోతున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు లోక్సత్తా అధినేత అండ్ ఫార్మర్ ఐఏఎస్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారు. నిజంగా ఇట్లాంటి అంశాల మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం కానివ్వండి, ఒక స్పష్టమైనటువంటి ఇటు అటు కాకుండా న్యూట్రల్గా ఒక వ్యాఖ్యను చేసేటువంటి ఒక స్టేట్స్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అంటే జేపీ గారే. సో జేపీ గారితో మాట్లాడదాం. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే సాయి. నేను మీ ట్వీట్ చూశాను సార్. మీ ట్వీట్లో చాలా స్పష్టంగా మీరు మెన్షన్ చేశారు, విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించి ఉండాల్సింది. ఒకవేళ నిజంగా నంబర్స్ లేకపోతే కనుక ఫ్లోర్ టెస్ట్లో ఆయన నిరూపించుకోకపోతే అది బహిర్గతం అవుతుంది, కానీ అసలు గవర్నర్ కార్యాలయం కాదు డిసైడ్ చేయాల్సింది అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ సార్? సాయి, గవర్నర్ గారు దురుద్దేశాన్ని అంటగట్టట్లా, కానీ కొంచెం పరిణతి చూపెట్టట్లా. ఒకటి, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం ఎన్నో కమిషన్లు, సర్కారీ కమిషన్ కానీ లేకపోతే పూంచీ కమిటీ కానీ వీళ్ళంతా ఇచ్చినటువంటి సూచనల ప్రకారం, కోర్టులో ఎన్నో సందర్భాలు తీర్పిచ్చిన ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ మద్దతు ఎన్నికల్లో లభించకపోయినట్టయితే ఏం చేయాలో తేటతెల్లంగా ఉంది. మొట్టమొదటిది, ఎన్నికలకు ముందే గనక ఒక కూటమి ఏర్పాటు అయినట్లయితే అత్యధిక సంఖ్యాబలం ఉన్న కూటమిని పిలవాలి. మెజారిటీ ఎక్కడ, మెజారిటీ ఉంటే గొడవ ఎక్కడుందో, చర్చ ఎక్కడుంది? అసలు మెజారిటీ లేదు కాబట్టే ముందు ఎవరిని తర్వాత ఎవరిని ఆలోచన వచ్చింది. మెజారిటీ ఉంటే ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు పిలిచేస్తారు, అయిపోయింది, గొడవ లేదు అసలు. రెండవది, అలాంటి కూటమి లేకపోయినా లేదా కూటమికి మరి అతిపెద్ద సంఖ్యాబలం లేకపోయినా అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న పార్టీని పిలవాలి. ఓకే, అది కూడా సాధ్యం కాకపోతే, ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోయినట్టయితే అతిపెద్ద సంఖ్యాబలం పార్టీతో ఎన్నికల తర్వాత కూటమి, ఉదాహరణకి రేపొద్దున విజయని పిలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు, కానీ శాసనసభలో మద్దతు లభించలేదు, రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత పిలవాల్సింది ఎన్నికల అనంతరం కూటమిగా అన్ని పార్టీలు ఏర్పడవచ్చు. ఎవరు ఏర్పడతారో మీరు నాకు ఇప్పుడు తెలియదు. ఆ కూటమి కనుక ఎన్నికల అనంతరం ఏర్పడినట్టయితే వాళ్ళకి సంఖ్యాబలం అంటే వాడని పిలవాలి. ఇది మొట్టమొదటి. రెండోది, నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగినాయి. తమిళనాడు జరిగింది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఎన్నికల ఫలితం. అంటే ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు. రెండు పెద్ద పార్టీలని, పాతుకుపోయిన పార్టీలని ఒక్కసారి పక్కన పెట్టి ఆ రెండు పార్టీలకు వచ్చిన సీట్ల కంటే ఈ కొత్తగా వచ్చిన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన మీరు గమనించండి. డిఎంకే కలిస్తే 106 సీట్లు ఉండగా 108 సీట్లు వీరికి వచ్చినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పుని వారు గౌరవించకపోయినట్టయితే, వారికి అవకాశం ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పినాను కనుక అవకాశం ఇవ్వకపోయినట్టయితే ప్రజల్లో ఏ భావం కలుగుతుంది? మనం ఎలాంటి తీర్పు ఇచ్చినా కూడా ఈ ఉన్న పాత రాజకీయం, సాంప్రదాయ రాజకీయం, డబ్బుల రాజకీయం కొనసాగుతుంది, వాళ్ళంతా కూడా గ్యారంటీ చేస్తున్నారని చెప్పానంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పూర్తిగా సన్నగిరి. ఓకే, మూడవ మనం గుర్తించాల్సిన అంశం, అసెంబ్లీలో మెజారిటీ ఎక్కర్లా, మైనారిటీ ప్రభుత్వం కూడా నిలబడవచ్చు. రాజ్యాంగంలో మనం చెప్పింది ఏంటంటే, ఏర్పడిన ప్రభుత్వం, మంత్రివర్గం శాసనసభకి జవాబుదారీగా ఉండాలి, రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్, అంటే బాధ్యత వహించాలంటే అర్థం ఏంటి? శాసనసభ ఉదాహరణ బడ్జెట్లో కానీ అవిశ్వాస తీర్మానంలో కానీ వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేసి దింపేలేదనుకోండి, మైనారిటీ ప్రభుత్వం కొనసాగచ్చు, అంతకాలంలో కొనసాగచ్చు, శాసనసభ కోరుకున్నంతకాలం. ఓకే, మీరు చూస్తే గతంలో నరసింహారావు ప్రభుత్వానికి మెజారిటీ లేదు, మైనారిటీ ప్రభుత్వంగా దేశంలో ప్రామాణికమైన మార్పులను 91 నుంచి 96 దాకా తీసుకొచ్చారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వానికి 1960 దశకంలో మెజారిటీ లేదు. 69లో పార్టీ ముక్కలైపోయిన తర్వాత 69-71 దాకా మైనారిటీ ప్రభుత్వం నడిపారు. అది అక్రమ ప్రభుత్వం కాదు, పార్లమెంటు దాన్ని దింపేయలేదు. కాబట్టి మనం 118 రావాలి, మ్యాజిక్ ఫిగర్ వస్తేనే మీరు వచ్చినట్టు ఇది వాస్తవం కాదు. అది ఏ పార్టీ కన్నా మద్దతు ప్రజల నుంచి వచ్చి అన్ని సీట్లు వస్తే సభ్యవాదమే లేదు. అది లేకుంటే గవర్నర్ పాత్ర చాలా స్పష్టమైనది. ఆయన దురుద్దేశం ఆయన అంటగట్టట్లేదు నేను, కానీ బహుశా పరిణతి లేకపోతే ఏదన్నా వచ్చిన సలహాల వల్ల పొరపాటు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం వెంటనే పూనుకుని గవర్నర్కి స్పష్టమైన సూచనలు ఇచ్చి విజయం పిలిచి ఏర్పాటు చేయాలి. ఆ ప్రభుత్వం మనుగడ సాగించితే సంతోషం, సాగించకపోతే ఎవరిది తప్పలేదు. తర్వాత ఎవరికి వాళ్ళ అవకాశాన్ని ఇవ్వచ్చు. అది రాజకీయంగా మంచిది, రాజ్యాంగపరంగా మంచిది, ప్రజాస్వామ్యపరంగా మంచిది. లేకపోతే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వర్గాలు వస్తాయి. సార్ అయితే ఒక విషయం సార్ జేపీ గారు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికో మోటివ్స్ ఆపాదించాల్సిన అవసరం లేదు. మనం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల గౌరవాన్ని నిలుపుతూనే తీసుకోవాల్సిన నిర్ణయాలు సజావుగా జరగాలని మనం కోరుకోవడంలో తప్పలేదు. అయితే నిన్న ఒక జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను విజయ్ని ఇక్కడ ఏదో గవర్నర్ ఆఫీస్లోనే వచ్చి గవర్నర్ కార్యాలయంలోకి లోక్ భవన్లోకి వచ్చి మీ ఎమ్మెల్యేలందరినీ తీసుకురామని నేను అడగట్లేదు. నేను అడుగుతున్నది ఒకటే, ఆయనే వచ్చి 107+5 112 మెంబర్స్ కి సంబంధించినటువంటి సంతకాలు తీసుకుని వచ్చారు ఆయన. నేను అడుగుతున్నది ఏంటంటే, మ్యాజిక్ ఫిగర్కి కావాల్సినటువంటి 118కి కావాల్సినటువంటి వాళ్ళ ఆయా పార్టీల నుంచి ఏదైనా మీకు మద్దతు ఉంటే కనుక వాళ్ళ లెటర్స్ తీసుకొని రండి అని చెప్తున్నాను. మీరు ఫ్లోర్ టెస్ట్లోనే మీరు నిరూపణ చేసుకోండి. ఈ రోజు తీసుకొస్తే ఈ రేపే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్తున్నారు. ఇంకొక కీలకమైన ప్రశ్న ఉంది సార్, ఒకవేళ ఆయన చేయకపోతే పరిస్థితి ఏంటి అని ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన అంటున్నారు అంటే, నేను వెయిట్ చేయాలి కదా. ఈ రోజు కూడా రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రిని చేసిన తర్వాత హార్స్ ట్రేడింగ్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, మీరు పదే మాట్లాడుతుంటారు ఈ హార్స్ ట్రేడింగ్ గురించి. నేను చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ అనే మాట వాడుతున్నాం కదా, ఈ లేట్ అవుతున్న కొద్దీ ఎమ్మెల్యేల కొనుగోలు, క్యాంప్ రాజకీయాలు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒకవేళ జరుగుతుంది కదా అని అంటే ఆయన అంటున్నది అదే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత జరిగేది కూడా హార్స్ ట్రేడింగ్ కదా అని అంటున్నారు ఆయన. దానికి మీరు ఏం చెప్తారు సార్? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? లేట్ చేస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది? గవర్నర్ గారి ఇంటర్వ్యూ నేను చూశాను, ఎవరు పొద్దున్న చూశాను. ఓకే, అంత సౌమ్యంగా మాట్లాడారు. అందుకనే ఆయనకి మనం చెడుని ఆపాదించక్కర్లేదు. ఆయన ఏమి చాలా సౌమ్యంగా మాట్లాడారు. సౌమ్యంగా మాట్లాడడం వేరు, ఆయన గౌరవించడం వేరు, ఆయన అభిప్రాయాలని అంగీకరించడం వేరు. ఆయనకి రాజ్యాంగం ఈ విషయంలో ఏం చేయాలన్న విషయంలో ఆయన, నా దృష్టిలో ఆయన అభిప్రాయం వాస్తవం కాదు. అంటే ఆయన గౌరవించలేదని కదా మనం. కరెక్ట్. ఆయన చెప్తాను తప్పని నా దృష్టిలో రాజ్యాంగపరంగా అది సరైన వాదన కాదని చెప్పాను. కాబట్టి గవర్నర్ మనం శంకించక్కర్లా. ఇప్పుడు దీనిలో 2 విషయాలు వస్తాయి. మొట్టమొదటిది, విజయ్కి 118 మంది మద్దతు దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తర్వాత మీ ప్రత్యామ్నాయం ఏంటి? మీ దగ్గర ఎందుకంటే మంచి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? అదే ఎగ్జాక్ట్లీ. 2 బేరసారాలు జరుగుతాయి అంటున్నారు హార్స్ ట్రేడింగ్ అని. వాస్తవమే. మన రాజకీయంలో ఓట్ల కొనుగోలు, ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలు అన్నమాట వాస్తవం. అందరికీ తెలుసు ఆ సంగతి. ఆ మాటకు వస్తే విజయ్కే తక్కువ, ఎందుకంటే డిఎంకే, ఏడిఎంకే జగం మొత్తానికి తెలుసు. ఓట్లకి మన తెలుగు రాష్ట్రాల్లో లాగా డబ్బులు విడిగా పంచిపెట్టారు. పంచి పెట్టనది విజయ్ పార్టీ అని చెప్పారు, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు బేరసారాలు జరుగుతాయని చెప్పి మీరు ఆపితే రేపు పొద్దున ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఎన్ని పెద్ద బేరసారాలు జరుగుతాయి? అవును. ఈ తర్వాత వచ్చిన 2 పార్టీలు కలిపితే ఈయనకున్నన్ని సీట్లు రాలా. డిఎంకే, ఏడిఎంకే కలిసి 106 సీట్లు వచ్చినాయి. 108 సీట్లు వచ్చిన ఆయనకి రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పాటులో 7 సీట్ల కోసం బేరసారాలు జరిగితే అన్యాయం జరిగిపోతుంది బాధపడుతుంటే, 59 సీట్లు ఉన్న ఒక పార్టీ, 47 సీట్లు ఉన్న మరొక పార్టీ, వాళ్ళు ఎన్ని బేరసారాలు ఆడాలి, ఎన్ని రకాలుగా మనం ప్రజాప్రయోజనాన్ని పనంగా పెట్టాలి? కాబట్టి ఆ వాదన చాలా అర్ధరహితమైనది. ప్రజాస్వామ్యంలో చాలా లోసులు ఉన్నాయి. మన ప్రజాస్వామ్యం పరిపూర్ణమైందని ఎవరు అంటారు? రోజునే వాదించేది అదే. కానీ ఉన్న ప్రజాస్వామ్యం నడుపుతున్నాం మనం. కాలక్రమేణా అవకాశం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు మార్పుల కోసం ప్రయత్నం చేయాలి. ఇవాళ మార్పుల కోసం మనం మాట్లాడలేదు, మార్పు కోసం ప్రజలు తీర్పిచ్చారు. కరెక్ట్. ఇప్పుడు గౌరవించడం మాత్రమే మన బాధ్యత. కరెక్ట్.
సార్ ఇంకొక అంశం ఉంది సార్, ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి ప్రతిసారి మనము మాట్లాడుతూనే ఉంటాము. ఎస్ఆర్ బొమ్మాయి కేసు విషయంలో వచ్చినటువంటి తీర్పు ఫ్లోర్లోనే ఈ బల పరీక్ష జరగాలి కానీ నిజానికి గవర్నర్ కార్యాలయంలో కాదు అనేది అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఈవెన్ 2019 లేదా అంతకుముందు అనుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ టైంలో యడ్యూరప్ప ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు అర్ధరాత్రి వాళ్ళు ఇచ్చిన ఒక ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి అని అప్పుడు చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే ఒకవేళ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక పద్ధతి, చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ కి మధ్య ఉండేటువంటి కాలయాపన, ఆ మధ్య జరిగేటువంటి హార్స్ ట్రేడింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి ప్రాసెస్ ఒకసారి చెప్తారా సార్? అసలు బేసికల్లీ ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు నిజాయితీ గల రాజకీయం ఉన్నట్టయితే, డబ్బులతో లాలూచి పడకుండా ఎమ్మెల్యేలు కొనకుండా రాజకీయం అయినట్టయితే, ప్రజల తీర్పు స్పష్టంగా ఒక పార్టీకి మెజారిటీ ఇచ్చేది కాకపోయినట్టయితే నిజాయితీగా సంప్రదింపులు జరపాలి. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు, మౌలిక సిద్ధాంతాలు ఏమిటి, రాజీ పడేవి ఏమిటి, కలిసి పనిచేయాలి. కాబట్టి ఏ విషయం రాజీ పడుతున్నాం, ఉమ్మడిగా ఈ ప్రణాళిక చెప్పి రూపొందించుకోవాలి. జర్మనీ లాంటి దేశంలో కొన్ని నెలల పాటు పడుతుంది ఈ చర్చలకు. ఉదాహరణకి ప్రస్తుతం జర్మనీలో ప్రభుత్వం ఉన్నది, ఆ లిబరల్ డెమోక్రాట్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నది, కానీ వారికి సొంత మెజారిటీ లేదు. 3 నెలల కాలం పట్టింది. గతంలో ఉన్న సోషలిస్టుల ఆధీనంలో వాళ్ళు నాయకత్వం ఇస్తున్న ప్రభుత్వం పోయాక ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి 3 నెలల కాలం. ఎందుకంటే అక్కడ నిజాయితీగా మా ఎజెండా ఇది, మీ ఎజెండా ఇది, మాకు ప్రజలు ఓటు వేసిన వాళ్ళు ఈ రకంగా వేశారు, మీకు ఈ రకంగా వేశారు, ఇద్దరు మధ్య మార్గం అలా తీసుకొస్తాను బోర్డు సంప్రదింపులు జరగాలి. ఓకే, కాబట్టి దానికి చట్టసభ మార్గం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సంప్రదింపులు జరుగుతాయి, చర్చించుకుంటారు, బహిరంగంగాను లేకపోతే గోప్యంగా చర్చించుకుంటారు. ఏ మేరకు వాళ్ళు రాజీ పడాలో చూసుకుంటారు. రాజీ పడకుండా బేరసారాలు జరిగినాయి అనుకోండి, మన ప్రజాస్వామ్యంలో బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మీరు నేను వాళ్ళు ఆపలేము. అది వంక కారాదు. రాజకీయ ప్రక్రియ కొనసాగాలి. చట్టసభ బయట రాజకీయ ప్రక్రియ అని చెప్పంటే ఇవాళ మీకు చర్చ కూడా అవకాశం లేకుండా పోతారు. నిజానికి ఈవేళ కాంగ్రెస్ పార్టీ 5 మద్దతు ఇచ్చారని చెప్పన్నారు. 2-3 పార్టీలు సిపిఎం 1-2 ఉన్నట్టున్నారు ఎమ్మెల్యేలు. మరొక ముస్లిం పార్టీ ఐయుఎంఎల్ 2 ఉన్నట్టున్నారు. మరొక పార్టీ బీసీకే ఉంది సార్. వీరంతా నాకు అర్థమైనంత వరకు ఏమంటున్నారంటే గవర్నర్ విజయ్ని పిలవాలి, కానీ మేము వెంటనే మద్దతు ఇవ్వం అంటే ఏంటి, బేరాలు రాస్తున్నారు. కరెక్ట్, వాళ్ళు మద్దతుకు సిద్ధంగా ఉన్నారు నాకు అర్థమైనంత వరకు. ఇక జాప్యం ఎందుకంటే కొంచెం ఆయన డెస్పిరేషన్లో పెట్టినట్లయితే మంత్రి పదవులు కానీ, శాఖలు కానీ, మరొకటి కానీ రకరకాల ఆవాయిదాలు ఉంటాయి. మన రాజకీయంలో దురదృష్టం కొద్దీ ఇవన్నీ అనివార్యం అయిపోయినాయి. అది గవర్నర్కి మనకు సంబంధం లేదు. నేను ఆపే శక్తి మీకు లేదు, ఆపటం మీ బాధ్యత కాదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మీ బాధ్యత ప్రజల అభిష్టం ప్రకారం. ఆ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. అనైతిక పొత్తులు ఉన్నట్టయితే, బేరసారాలు కనుక అనైతికంగా ఉన్నట్టయితే, ఎమ్మెల్యేలు కొని ఒప్పుకున్నట్టయితే ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళని కొనసాగిస్తామా, తీసుకుపారేస్తామని చెప్పారు. ఓకే, మీరు ఇక్కడ ఆ స్కేల్ మీద చేపెట్టి మార్చినట్టయితే ప్రజలకి ఏమంటుంది, మా ఓటుకి విలువ లేదు, అక్కడ కూర్చుని వీళ్ళు నిర్ణయం చేస్తున్నారని చెప్పారు. సార్ ఒక టెక్నికాలిటీస్కి సంబంధించి కొన్ని జాతీయ పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. అందులో ఏంటంటే మేజర్గా విజయ్ 107 మంది సభ్యులు, అంటే అఫ్కోర్స్ ఆయన 2 స్థానాల్లో గెలిచాడు కాబట్టి నంబర్ 108 కనబడుతుంది, కానీ 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా అనుకుంటే కనుక ఆయన పార్టీ ఒకటి వెళ్ళి మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, మేము ప్రభుత్వం ఫామ్ చేస్తున్నామంటే అయిపోయేది. కానీ ఈయన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అది తీసుకొని వెళ్ళారు. అంటే ప్రీ పోల్ అలయన్స్ లో కాంగ్రెస్ డిఎంకే కూటమిలో ఉంది, పోస్ట్ పోల్ కి వచ్చేసరికి ఈ నంబర్స్ లోకి వచ్చారు మళ్ళీ ఆయన. సో అలయన్స్ పార్ట్నర్స్ అనేసరికి ఈ ఒక టెక్నికాలిటీస్ మధ్య ఆయన ఆగాల్సి వచ్చింది. విజయ్ అనుభవ రాహిత్యం వల్ల ఇది జరిగిందా అనేది కూడా చర్చలోకి వస్తుంది. సార్ దీంట్లో ఉన్న అంశాలు ఏమైనా కొంచెం చెప్తారా సార్? మనం ఇందాక అనుకున్నట్టుగా ఎన్నికలకు ముందు కూటమి గనక అత్యధిక సంఖ్య ఉంటే వాళ్ళు కలిసి రావడం కరెక్టే. ఎన్నికలకు ముందు కూటమి లేకపోయినా, వాళ్ళకి అత్యధిక సంఖ్యలో స్థానాలు లేకపోయినా కూడా అతిపెద్ద పార్టీ విజయ్ 2వ కోటాలోకి వస్తారు, 2వ కేటగిరీకి వస్తారు. ఇది కూడా ఫలించకపోతే, వీడి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే అప్పుడు ఎన్నికల అనంతరం కూటమి గురించి ఆలోచించాలి. కొంచెం కలగాపడం జరిగింది, అది అనుభవం లేక కావచ్చు, మరి సరైనటువంటి సలహా లేకపోవడం కావచ్చు. కానీ 108 స్థానాల్లో విజయ్ పార్టీ నెగ్గిందనేది ఎన్నికల సంఘం నిర్ధారించింది కదా. కరెక్ట్, విజయ్ చెప్పుకోవడం కాదు కదా. అవును, ఒకే సింబల్ మీద అందరికీ బీఫామ్ ఇచ్చే పార్టీ వారు ఆ ఎర గుర్తు మీద వాడు గెలిచారు. 107 ఎమ్మెల్యేలు ఉన్నమాట వాస్తవం కదా, వాళ్ళు చూపెట్టక్కర్లేదు కదా మీకు. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోకుండా మీరు ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి నేను ఆలోచిస్తున్నానని చెప్పంటే ఒక సాకులా కనిపిస్తుంది. ఆయన గవర్నర్ ఉద్దేశమైన కూడా, కాబట్టి అది ఆ వాదన పెద్ద చెల్లదు. ఓకే సార్, అయితే ఇంకొక అంశం, ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ టైంలో నేను కొంచెం పొలిటికల్ అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి
ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే కలవడానికి కూడా కొంత వెనకాల ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఒకవైపు వినిపిస్తున్నటువంటి మాట. ఇంకొక వైపు ఇందాక మీరు చెప్పారు, అంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని డంప్ చేసింది అని అటు డిఎంకే ఆల్రెడీ ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీవీకేకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో ఒక పొలిటికల్ జంక్షన్లో ద్రవిడియన్ రాజకీయాల్లో వస్తున్నటువంటి కుదుపులు, ఇంతకు ముందు కూడా మనం చూసాం. జయలలిత మరణం తర్వాత ఇదే గవర్నర్ కార్యాలయం పైన అప్పట్లో కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ పన్నీర్ సెల్వం చేశారు, ఆ తర్వాత శశికళ ఎంట్రీ, తర్వాత ఆమె కేసు గురించి ఆగడము, తాత్సారం జరగడము, ఇవన్నీ మనం అప్పుడు చూసాం. సో ఈ గవర్నర్ కార్యాలయాలు అండ్ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ మధ్య ఈ ద్రవిడ రాజకీయాల్లో జరుగుతున్న వాటి మీద మీరేం చెప్తారు? అది కొంచెం అర్థం చేసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు సాయి, అసలు ఈ ఎన్నికల ఫలితం అర్థం కావాలి. ఓకే, తమిళనాడు ఎన్నికల ఫలితం మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితం అలాంటిది కాదు. రెండు ప్రధాన పార్టీలు, పాతుకుపోయిన పార్టీలు, బలమైన పార్టీలు, 50 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరిగితే అనూహ్యంగా ఒక కొత్త పార్టీ మార్పుని తీసుకొస్తామన్నటువంటి నినాదంతో మనం ఎవ్వరూ ఊహించాలి. ఈ రెండు పార్టీలు మొత్తం వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు పొందింది. అంటే ప్రజలు మార్పు కావాలన్న ఆకాంక్షను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మెజారిటీ కాదు, కానీ 32.5%. మన ఎన్నికల వ్యవస్థలో 3 పార్టీలు గట్టిగా పోటీ పడుతున్న 33% అంటే అది ఆషామాషి కాదు. కరెక్ట్. చాలా సందర్భాల్లో జాతీయ స్థాయిలో కూడా గెలిచిన పార్టీకి 32% ఓట్లు వస్తాయి. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు బేరసారాలకి మనం అవకాశం ఇచ్చి రేపొద్దున అనివార్యమైనట్టయితే, విజయ ప్రభుత్వం నిలవలేకపోయినట్టయితే అప్పుడు బేరసారాలు జరిగితే అది వేరే విషయం. అసలు దానికి అవకాశం ఇవ్వకుండా ప్రజలు మార్పులు కోరుతున్న దాన్ని ఆకాంక్షలు అర్థం చేసుకోకుండా బేరసారాలకు అవకాశం ఇచ్చి ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే ఉప్పు నిప్పు లాంటి పార్టీలు కలిసి రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎంత అనైతికంగా అనిపిస్తుంది ప్రజల మనసుల్లో. ఇలా జరగబట్టే మీకు ఒక శ్రీలంకలో కానీ, మరి ఒక బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ ఎందుకని ప్రభుత్వాలు కొప్పుకూలిపోయినాయి? ప్రజలు ఆగ్రహోదగ్గులన్నారు, లక్షల మంది ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? మన ప్రజాస్వామ్యం లోపభూయిష్టమైంది, కానీ ఇంకా అంత స్థాయికి చేరాల. మనం దాన్ని రెచ్చగొట్టద్దు, తెగేదాకా లాగద్దు. ఈ ప్రజలు మార్పును కోరుకున్నారు. విజయ మార్పు సంకేతమా కాదా? ఆయన మంచి చేయగలడా? అది భవిష్యత్తు తెలుస్తుంది. కరెక్ట్. నాకు ఆ సంగతి తెలియదు, మీకు ఆ సంగతి తెలియదు, కానీ ప్రజలు తీర్పిస్తే వాడే మహారాజు. ఓకే, ప్రజలు తీర్పిచ్చిన వాడు అత్యున్నతులు కావక్కర్లేదు, భగవంతుడు కావక్కర్లేదు, మహాత్ములు కానక్కర్లేదు. ప్రజలు ఎవరికి పట్టం కడితే వాడే మహారాజు. ఓకే, ఆయనకి ఎక్కువ అత్యధికంగా మద్దతు లభించింది. ఆయనకు అవకాశం ఉండడం ధర్మం. అది కాకుండా ఉంటే అది బీజేపీకి ఒక పార్టీగా నష్టం, తమిళనాడుకు ఒక రాష్ట్రంగా నష్టం, ఈ దేశ ప్రజాస్వామ్యానికి నష్టం. అంతేగాని విజయ్ నాకేం బంధువు కాదు, మీకేం బంధువు కాదు. అంతే. కరెక్ట్ సార్. అయితే మీరు చెప్తున్నట్టుగా యూనియన్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ కావాలి అని మీరు మీ ట్వీట్లో మీరు మెన్షన్ చేశారు. యూనియన్ గవర్నమెంట్కి ఉన్న అధికారాలు ఏంటి సార్ గవర్నర్కి సంబంధించి ఈ కార్యాలయం తీసుకున్న నిర్ణయాల మీద ప్రభుత్వ ఏర్పాటు విషయంలో? ఇప్పుడు గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి, కానీ ఫలానా పని చేస్తే మంచిది రాజ్యాంగ పరంగా అని చెప్పని సూచన ఇవ్వడం తప్పు కాదు. ఓకే, అలాంటి సూచన శిరోధారంగా భావిస్తారు. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ఈ గొడవలు వద్దయ్యా, మనకి అనవసరంగా వివాదాల్లో చిక్కుకోవద్దు, ఆయనకి నిలుస్తాడో గెలుస్తాడో తర్వాత చూసుకుంటాడు, మనకెందుకది, ఆయన పిలిచాడని చెప్పారు అనుకోండి, అది ఏ రకంగానూ తప్పు కదా, సరైనటువంటి. లేకపోతే ఏమవుతుంది, తమిళనాడు రాష్ట్రము దేశంలో ప్రజాస్వామ్య అల్లకల్లలో ప్రమాదం. భారతీయ జనతా పార్టీకి ఒక పార్టీగా నష్టం ఉంటుంది, ప్రజాస్వామ్యం పచ్చడం. ఇప్పటికే దేశంలో ఈ దక్షిణాసియా ఉపఖండంలో చాలా చోట్ల చూసాం. మన దేశానికి చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా శత్రువులు ఉన్నారు. మన ప్రజాస్వామ్య దెబ్బతినాలనో, దేశంలో అల్లకల్లోలం కావాలనో మనంతరం మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్. ఏ రకంగా చూసినా కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి, రాజకీయంగా చూసినా కూడా ఇది భారతీయ జనతా పార్టీకి కానీ దేశానికి కానీ మంచిది కాదు. దేశ సుస్థిరత కావాలని ఇందులో దక్షిణాది, ఉత్తరాది, తమిళము, సీట్ల రీఆర్గనైజేషను, మరి సీట్లు కేటాయింపు ఎలా ఉంది, మాకు తగ్గిపోతాయి, ఈ గొడవల సందర్భంలో మనం మళ్ళీ ఒక దక్షిణ రాష్ట్రాలు అనవసరంగా కలతలకి మనం దోహదం చేసామన్న భావం కలిగినట్టయితే దేశానికి మంచిది కాదు. కరెక్ట్ సార్. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు. సో మీరు చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఈ మెసేజ్ క్యారీ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మనకు అనేక ఉదంతాలు ఉన్నాయి, ఇంతకుముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి. గవర్నర్ చేయాల్సినటువంటి పని విషయంలో ఆయన వ్యక్తిగతంగా లేదా గవర్నర్ వ్యవస్థకి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనక్కర్లేదు. కానీ బట్
ఈ విషయంలో విజయ్ వైపు ప్రజలు నిలిచారు అని మనకు క్లియర్గా ఎన్నికల తీర్పు చెబుతోంది. అది మ్యాజిక్ ఫిగర్కు చేరుకుందా లేదా అనేది తర్వాత. అండ్ నిజంగా మైనారిటీ ప్రభుత్వాలు నడిపించినటువంటి దాఖలాలు కూడా మన భారతదేశంలో అనేకం కనబడతాయి. ముఖ్యంగా పివి నరసింహారావు గారే మైనారిటీ ప్రభుత్వాలను నడిపించారు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాల్సిన అవసరం కూడా లేదని మన రాజ్యాంగమే చెబుతుంది. అఫ్కోర్స్ ఫ్లోర్ టెస్ట్లో ఆయన ఫెయిల్ అయితే అది వేరే విషయం, కానీ అసలు ప్రభుత్వ ఏర్పాటుకే అవకాశం కల్పించకపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది సమస్యాత్మకంగానే కనబడుతోంది. తమిళ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితిని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది, ప్రభుత్వ పెద్దల పైన కూడా ఉంది అనేది జేపీ గారి సూచన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.